హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో బయట కాల్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఒక రెండు టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో యాంకర్ రవి వస్తున్నాడా రావట్లేదా? సో కొంతమంది వస్తున్నారు అని చెప్పి పెడుతున్నారు. సో అది నిజమా కాదా? ఇక్కడ ఏంటంటే కొంతమంది రివ్యూవర్స్ ఉంటారు అబ్బా, సీరియస్లీ సాడిస్టిక్ థాట్స్ ఉంటాయి వాళ్ళలో. ఇప్పటి నుంచి కాదు, గత రెండు మూడు సీజన్ల నుంచి చూస్తున్నా నేను రివ్యూస్ చేయకముందు. అప్పటి నుంచి వాళ్ళు కొన్ని పోస్టులు పెడతారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, లేదా వాళ్ళ యూట్యూబ్ కమ్యూనిటీలో అవ్వచ్చు, లేదా వాళ్ళకున్న ఇన్స్టాగ్రామ్ అది ఛానల్ ఉంటుంది, బ్రాడ్కాస్ట్ ఛానల్, దాంట్లో అయినా అవ్వచ్చు. కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ పలానా వ్యక్తి ఎలిమినేట్ అవుతున్నాడు, లేదా పలానా వ్యక్తి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు పెడతారు. పాపం అది కొంతమంది చిన్న రివ్యూవర్లు ఉంటారు. సో నేను చేయనప్పుడు చెప్తున్నా, ఓకే, చూస్తానన్నమాట. వాళ్ళు పాపం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని, అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఎంతో డబ్బులు ఇవ్వాలా. సో నేను 1000 పెట్టా. సో అలాగా డబ్బులు మినిమం పెట్టాలి ఎంతో కొంత. సో పాపం వాళ్ళకి వచ్చే వ్యూస్కి వాళ్ళు పెట్టలేరు. పాపం అలాంటి చిన్న చిన్న రివ్యూవర్లు ఏంటి, వాళ్ళు ఇచ్చే అప్డేట్లు, వాళ్ళ దగ్గర నుంచి ఉన్న అప్డేట్లు చూసి చెప్తుంటారనమాట. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, మొత్తం 10 సార్లు, దగ్గర 10 సార్లు అనుకుంటా. 6th సీజను, 7th సీజను, ఇప్పుడు ఈ సీజను, అంతకుముందు ఓటీటీ సీజను. సో ఈ 4 సీజన్లో వీళ్ళు కావాలని చెప్పి తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, లాస్ట్ మూమెంట్లో మేము తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము, ఈ తప్పు అందరూ వాడేసుకున్నారు, అది కాదు నిజము, యాక్చువల్ నిజము ఇది అని చెప్తారనమాట. వాళ్ళు ఎంత సాడిస్టిక్ థాట్స్ అంటే అంత ఘోరమైన సాడిస్టిక్ థాట్స్ అనమాట. కావాలని చేస్తారు, అంత బిల్డప్ ఏందో మరి. పాపం ఆ చిన్న రివ్యూవర్లు ఎవరైనా పాపం వాళ్ళు వీడియోస్ చేసుకుంటుంటారు కదా. సో అందుకని చెప్పి ఈ పెద్ద రివ్యూవర్స్ ఏవైతే వీడియోస్ చేస్తారో వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం పోయింది నాకు. అందుకని వాళ్ళు చూసినా కానీ వదలట్లా. పోయాయి అమ్మ, 1000 రూపాయలు, ఒక 500 రూపాయలు ఆడికిచ్చి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం అనుకో, అవసరానికి, అన్నీ అవసరం లేదు, బట్ ఈ శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ, సో ఇలాంటివి మనం తీసుకుంటే కొంచెం జెన్యూన్ ఉంటాము అని చెప్పి తీసుకుంటాం అనమాట. ఓకే, ఇదొక టాపిక్. అండ్ ద సెకండ్ టాపిక్ వచ్చేసరికి యాంకర్ రవి గారు. సో యాంకర్ రవి గారు 5th సీజన్లో ఆయన వచ్చారు. సో 5th సీజన్లో వచ్చాడు, ఆయన లాస్ట్ వరకు నిలబడతాడు అని అనుకున్నాం కానీ, బట్ ఆయన లాస్ట్ వరకు నిలబడలేదు. సో ఎలిమినేట్ అయిపోయాడు. మేబీ లాస్ట్ ఒక 2 వీక్స్ ముందు ఏమో ఎలిమినేట్ అయిపోయారు పాప. ఆయన ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది రివ్యూయర్స్ పర్టికులర్గా ఆయన టార్గెట్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొంతమంది రివ్యూయర్స్ సిండికేట్ ఉంటారని. సో ఆ సిండికేట్ రివ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆ సిండికేట్ వాళ్ళు ఆయన్ని కావాలని ఇంటెన్షనల్గా టార్గెట్ చేశారు. మరి సన్నీ కోసం అవ్వచ్చు, లేకుంటే ఇంకొకరి కోసం అవ్వచ్చు, ఎవరి కోసమో తెలియదు కానీ ఆ పర్టికులర్ పర్సన్స్ కోసము ఆ రివ్యూయర్స్, దాంట్లో 2 జెంట్ రివ్యూయర్లు, ఒక లేడీ రివ్యూయర్ సో ఉన్నారు. వాళ్ళు పాపం ఆ యాంకర్ రవిని పాపం లోపల ఉన్నప్పుడు చాలా ఘోరంగా, ఎందుకంటే అప్పుడు నేను ఒక 1 ఆఫ్ ద ఆడియన్స్ కాబట్టి, లేదా 1 ఆఫ్ ద సబ్స్క్రైబర్ కాబట్టి వాళ్ళ ఛానల్స్కి నాకు తెలుసు అనమాట 5th సీజన్లో ఏం జరిగింది ఎలాగనేది. చాలా ఘోరంగా మాట్లాడేవారు. అంతకుముందు వేరే ఒక రివ్యూయర్ ఉండేవాడు. బేసిక్గా ఆయన ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు, ఆయన కూడా కొంచెం జెన్యూన్గా ఉండేవాళ్ళు. సో మిగిలిన వాళ్ళందరూ ఎటు ఫేమ్ ఉంటే అటు వాలిపోయేవాళ్ళు అనమాట, పొద్దుతిరుగుడు పువ్వు లెక్క. ఆ టైంలో పాపం రవి గారిని చాలా ఘోరంగా, అసలు ఆయన బయటకు వచ్చి కేసులు పెట్టి, ఆ పెద్ద రివ్యూయర్లు అవ్వచ్చు, ఆ బుడ్డ రివ్యూయర్లు అవ్వచ్చు, మధ్యలో ఉండే ఆ లేడీ రివ్యూయర్ అవ్వచ్చు, సో వీళ్ళందరూ సారీలు చెప్పి రచ్చ జరిగింది. ఆ పెద్ద రివ్యూయర్ అప్పుడు ఆయన సీజన్లో ఆయన నెగిటివ్ చేశారని చెప్పి ఆయన తెగ బాధపడ్డాడు. మళ్ళీ ఆయన అక్కడ బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు సో వేరే రివ్యూయర్ ఆయన గురించి బ్యాడ్గా చెప్తే ఆయన మళ్ళీ బయటకు వచ్చి ఫీల్ అయ్యారు. సో ఫీలింగ్స్ అనేవి అందరికి ఒకటేలాగా ఉంటాయని చెప్పి మేబీ ఆయనకు బయటకు వచ్చాక తెలిసిందేమో, ఆయన కంటెస్టెంట్గా లోపలికి వెళ్ళినప్పుడు బయట రివ్యూస్ ఎలా చెప్తున్నారు అనేది ఆయనకు ఒక అర్థమైంది. సో అలాంటి యాంకర్ రవి అయినా మళ్ళీ తిరిగి వస్తాడా? సో వేరే ఒక పెద్ద రివ్యూయర్ ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది, ఓపెన్గా చెప్తున్నా, భయం లేదా? సో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అసలు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టింది. మరి నిజంగా వస్తున్నాడా అంటే సో 99% వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో ఎందుకంటే ఆయన రావాలి అంటే సో చాలా డబ్బులు పెట్టాలి. లాస్ట్ టైం ఆయన 8 lakhs దగ్గర తీసుకున్నారంట. ఇప్పుడు ప్రజెంట్ హైయెస్ట్ తెలిసిన చూస్తున్న దాని ప్రకారం విష్ణుప్రియ 4.5 సంథింగ్ అలా తీసుకుంటుందంట. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మినిమం ఆ 4.5ని మ్యాచ్ అన్న చేయాలి, లేదా దానికన్నా ఎక్కువ అన్నా ఇవ్వాలి. సో ఆ ఎక్కువ తీసుకునే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే మేబీ యాంకర్ రవి తీసుకుంటాడా అంటే నాకు తెలిసి వచ్చే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అంటే 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఖచ్చితంగా రావాలి కాబట్టి సో మేబీ చూడాలి. దీంట్లో నైని పావని సో కన్ఫామ్. ఈ అమ్మాయి యాక్చువల్గా లాస్ట్ సీజన్లో చిన్న లాజిక్ ఏంటంటే ఈ అమ్మాయి యాక్చువల్గా ఎలిమినేట్ అవ్వాల్సిన
కంటెస్టెంట్ కాదు లాస్ట్ సీజన్లో. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చిన వారం రోజుల్లో ఎఫర్ట్ పెట్టింది. సో గేమ్ ఆడింది, ఆమె చేయాల్సిన పనులు ఆమె చేసింది. చిన్న చిన్నవి అవ్వచ్చు, పెద్ద పెద్దవి అవ్వచ్చు, ఆమె చేసింది అనమాట. ఆమె చేసింది. బట్ అక్కడ ఏమైందంటే యాక్చువల్గా అక్కడ ఎలిమినేట్ అవ్వాల్సింది పూజ అనే ఒక ఆమె వచ్చింది కదా. సో అమర్తో చేసిన ఆమె ఎలిమినేట్ అవ్వాలి. బట్ ఆమెను ఉంచడానికి కారణం ఏంటంటే, సో ఒక వీక్ అంటే అమర్దీప్కి యాక్చువల్గా మోరల్ సపోర్ట్ కావాల్సి వచ్చింది ఆ టైంలో. సో అది అర్జున్ దగ్గర నుంచి వస్తుంది అనుకున్నాం, బట్ అది అర్జున్ దగ్గర నుంచి రాలేదు కాబట్టి సో పూజను ఉంచారు మోరల్ సపోర్ట్ కోసం. అందుకని చెప్పి ఈమెను ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది, నైని పావని. లేకుంటే నైని పావని అనే అమ్మాయి ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ కాదు. బట్ అక్కడ పాపం అమర్కి ఆ టైంలో చాలా అవసరమైంది మోరల్ సపోర్ట్. సో ఖచ్చితంగా పూజ అనే అమ్మాయి ఉండాల్సి వచ్చింది. సో అందుకని ఒక 2 వీక్స్ ఆ అమ్మాయిని అలా ఉంచారనమాట. లేకుంటే ఆ వీకే అమ్మాయి ఎలిమినేట్ అయిపోవాల్సిన అమ్మాయి. సో ఆ అమ్మాయి ఒకటి వస్తుంది, నైని పావని. సో నైని పావని కన్ఫామ్ కంటెస్టెంట్. అండ్ జబర్దస్త్ నుంచి మన ముక్కు అవినాష్ సో ఆల్రెడీ వచ్చాడు. సో లాస్ట్ టాప్ 6లో ఎలిమినేట్ అయిపోయాడు. సో ఆయన వస్తున్నాడు. సో ఆయన ఉంటే ఎంత ఫన్ జనరేట్ అవుతుంది, ఏం చేయగలుగుతాడు అనేది 4th సీజన్లో చాలా బాగా చూసాం. అసలు నెక్స్ట్ లెవెల్ ఫన్ జనరేట్ చేశాడు. మేబీ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో ఉంటాయి, బట్ నెక్స్ట్ లెవెల్ ఫన్ జనరేట్ చేశాడు. ఆయన హరియానాతో అవ్వచ్చు, సోహెల్తో అవ్వచ్చు, సో అందరితోటి ఫన్ జనరేట్ చేశాడు, ముఖ్యంగా అమ్మ మాస్టర్ తోటి. ఓకే, అతను వస్తున్నాడు రోహిణి గారు. ఈ రోహిణి అనే అమ్మ పాపం ఆమెకి అది ఆ రోజు అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఆమె ఎలిమినేట్ అయిపోయింది. కానీ ఏదో జాతి ఏంటి అవి కొన్ని కాన్స్టిట్యూషన్స్ లాకి దాటి మాట్లాడతాం కదా మనం, ఒక మనిషి వ్యక్తి గురించి లేకపోతే వాళ్ళ కలర్ గురించి అలాంటి మాటలు మాట్లాడతాం కదా. సో అలాంటి మాట ఒకటి మాట్లాడటం వల్ల ఒక చిన్న మాట మహేష్ విట్టా గారిని, సో బై డిఫాల్ట్ వచ్చిన మాట, అదేం కావాలని ఇంటెన్షన్గా అన్న మాట కదా పాప. సో ఆమె ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఆమె ఎలిమినేట్ అయిపోతున్న సరికి హైలైట్ ఏంటంటే శ్రీముఖి చెప్పుద్ది అనమాట ఆ సీజన్లో. శ్రీముఖి చెప్పుద్ది, ఎందుకో నువ్వు నాకు ఎలిమినేట్ అయిపోతున్నావు అని అనిపిస్తుంది అని చెప్తే, అట్లా చెప్తావు నా మొహం మీదకి వచ్చి చెప్పి ఆమె బోర్ నేడిచింది. ఫైనల్గా శ్రీముఖి చెప్పింది జరిగింది, ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోద్ది అనమాట. సో ఈఎం ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ అశ్వత్థామ 2.0, ఇప్పుడు 3.0. ఆయన వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. హై అంటే సో ఖచ్చితంగా వస్తాడని నమ్మకం ఉంది. మేబీ ఆయన సినిమా ఒకటి రిలీజ్ ఉందో మరి రిలీజ్ అయిందో, సో దానికోసమైనా కానీ ఖచ్చితంగా ఆయన లోపలికి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆయన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళలో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వచ్చే వాళ్ళలో టాప్ 5లోకి వచ్చే వాళ్ళలో మేబీ అవినాష్కి ఛాన్స్ ఉందా అంటే మేబీ ఉండొచ్చు. లాస్ట్ టైం రాలేదు కాబట్టి ఈసారి అవినాష్కి ఛాన్స్ ఉండొచ్చు. ఒకళ్ళిద్దరికే ఛాన్స్ ఉంటుంది అబ్బా. వైల్డ్ కార్డ్స్లో ఎక్కువ మంది వచ్చే వాళ్ళందరూ టాప్ 5లోకి వచ్చేదానికి అవకాశం ఉండదు. మేబీ అంటిల్ అన్లెస్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే తప్పితే. సో వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, మేబీ టాప్ 5లోకి రావచ్చు, ఖచ్చితంగా వచ్చే క్యాండిడేట్. మణికంఠ, సో మేబీ ఛాన్సెస్ ఉన్నాయి మణికంఠకి రావడానికి. నబెల్, సో ఇలా ఇక్కడే ఒక ముగ్గురు, యష్మి, ప్రేరణ, సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు వచ్చేస్తారని అనిపిస్తూ ఉంటుంది. విష్ణుప్రియ, ఇక్కడే 6 ఉన్నారు. సో టాప్ 5లో వీళ్ళు వచ్చే వాళ్ళు కూడా టాప్ 5లోకి రావాలి అంటే సో వీళ్ళలోంచి మరి 6 ఆల్రెడీ ఉన్నారు టాప్ 5 క్యాండిడేట్స్ కనిపిస్తున్నారు, టాప్ 5 అని. సో 6 ఉన్నారు టాప్ 6. సో అలాంటప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తున్నారంటే వీళ్ళలో కూడా టాప్ 5కి రావాలంటే వాళ్ళకి ఎలిమినేట్ అవ్వాలి. వాళ్ళలో అంటే మేబీ సో అందుకని ఒక ఇద్దరికి మేబీ బర్తులు ఉండొచ్చు నాకు తెలిసి. ఆ బర్తులుండలో అవినాష్కి ఉండొచ్చు. మేబీ ఈసారి నైని పావని కూడా గట్టిగా ఆడొచ్చు గేమ్. ఆమెకి ఆ జీలు ఉంది నైని పావనికి ఆడేదానికి. బట్ కొంతమంది లాస్ట్ టైం చెప్పాను కదా, సో ఆ పూజ ఎలిమినేట్ అయిపోవాలి. సో అన్ఫార్చునేట్లీ ఈమె ఎలిమినేట్ అయిపోయారు, అంతే, అంతకన్నా ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హరితేజ గారు. సో ఆమె కూడా ఆబ్వియస్గా ఆమె కూడా వస్తున్నారు. సో ఫస్ట్ సీజన్లో ఆమె చేసిన ఫన్ అవ్వచ్చు, ఆమె చెప్పిన హరికథలు అవ్వచ్చు, ఆమె శివబాలాజీ గారితో చేసిన ఫ్రెండ్షిప్ కానీ, వాళ్ళిద్దరి మధ్య ఫన్ కానీ, వాళ్ళిద్దరు కొట్టుకోవటం కానీ. యాక్చువల్గా ఈయన శివబాలాజీ గారు ఆమె జుట్టు పట్టుకొని లాగి ఈడ్చి కొడతాడు. అది ఫన్ టాస్క్ అనుకోవచ్చు, మరి ఫన్ అనుకోవచ్చు. అది ఈ సీజన్లో చేస్తే పక్క వీక్ ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతారు బేసిక్గా. ఫస్ట్ సీజన్ కాబట్టి ఈ రివ్యూయర్స్ అనే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సో అంత హేట్రేట్ అక్కడ జనరేట్ అవ్వలేదు కాబట్టి అదొక ఫన్ యాంగిల్లో వెళ్ళిపోయింది. అదే బయట ఇచ్చిన వీళ్ళ మనోభావాలు అక్కడ కలిసి అది ఆడదాన్ని జుట్టు పట్టుకొని లాగారు, ఎంత కొవ్వు, ఎంత కండకావరం అని చెప్పి ఈ యాంగిల్లో మాట్లాడి పాపం వాళ్ళు దోసిపారు దుబ్బేవాళ్ళు. బట్ అప్పుడు లేదనమాట. సో అందుకని ఆమె కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా బేసిక్గా రోల్ రైడా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. రోల్ రైడా పేరు ఒకటి వినిపిస్తుంది. శ్రీ సత్య ఏంటంటే హైలైట్. పాపం అమ్మాయి వచ్చేస్తుంది. ఆ అమ్మాయికి ఏంటంటే పాపం అమ్మాయి చాలాసార్లు చెప్పింది మనీ కావాలి,
సో మనీ కోసం నాకు నచ్చిన పని నేను ఏదైనా చేస్తాను, లైక్ డ్యాన్స్ అవ్వచ్చు, బిగ్ బాస్ షో అవ్వచ్చు, ఏదైనా ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, యాంకర్గా అవ్వచ్చు, లేకపోతే మెంటర్గా అవ్వచ్చు, ఏవైనా చేస్తాను, మనకి డబ్బులు కావాలి అని చెప్పి అమ్మాయి పాపం చాలాసార్లు చెప్పింది. సో అలాంటి అమ్మాయికి మేబీ కొంచెం మినిమల్ అమౌంట్ కానీ, లేకుంటే ఆ అమ్మాయికి తీసుకునే డీసెంట్ అమౌంట్ కానీ, రెమ్యునరేషన్ కానీ ఫిక్స్ అయిపోతే అమ్మాయి ఈజీగా లోపలికి వచ్చేస్తుంది. అండ్ ఆ అమ్మాయి కూడా ఆడే అమ్మాయి. లాస్ట్ టైము ఆడలేదనుకోండి, అది వేరే విషయము. సిక్స్త్ సీజన్లో ఎవరు ఆడారు? ఎవరు ఆడలేదు కదా. సో మరి ఆ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు, కొట్టి పారేయలేమన్నమాట ఆ అమ్మాయి వచ్చే అవకాశాన్ని. మొత్తం 8 మంది. ఇక్కడ సోనియా గారిని కూడా లోపలికి పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం రతిగారిని పంపించారు లోపలికి. ఆ అమ్మాయికి వచ్చిన నెగిటివిటీకి బిగ్ బాస్కి ఆ అమ్మాయిని పాజిటివ్గా చేసుకోమని పంపించాడో, లేకుంటే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఇంకా బిగ్ బాస్లోకి కావాలని చెప్పి అమ్మాయిని తిరిగి లోపలికి పంపించాడో తెలియదు. కానీ నిజంగా ఆ అమ్మాయికి పాజిటివిటీని తీసుకురావాలని లోపలికి పంపించాలనుకుంటే ఆ ఉల్టాలో బేసిక్గా శుభశ్రీ కావాలని అడిగారు. ఈ అమ్మాయి వద్దన్నారు. అయినా ఆ అమ్మాయిని లోపలికి పంపించారంటే ఇంటెన్షనల్గా. సో ఆ అమ్మాయి నెగిటివిటీని ఇంకా యూస్ చేసుకుందాము అని చెప్పి పంపించారు. లోపలికి వచ్చాక ఆ అమ్మాయి జాగ్రత్తగా ఆడింది, మళ్ళీ ఫ్లిప్ అయిపోయింది అనవసరంగా. సో ఇప్పుడు సోనియా గారు 2.0 వచ్చుద్దా, లోడింగా వచ్చుద్దా అంటే వచ్చే ఛాన్సెస్ని కొట్టి పారలేం. ఎందుకంటే ఆమెకు వచ్చిన హేట్ రేట్కి. సో ఇప్పుడు ఆమెని అదే హేట్ రేట్ మీద లోపలికి పంపించవచ్చు 2 వారాల తర్వాత బిగ్ బాస్లోకి. నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఇప్పుడున్న కంటెస్టెంట్స్కి అంత మ్యాచ్ అవ్వట్లేదు, అంత వాళ్ళ నుంచి అంత కంటెంట్ రావలేదు. సోనియా ఉంటే తప్పితే ఆ చర్చ జరగట్లేదు బిగ్ బాస్ గురించి. వైల్డ్ కార్డ్ వచ్చినా కానీ ఆ ఇంపాక్ట్ లేదు అంటే సోనియా గారిని దించుతారు. మేబీ వైల్డ్ కార్డ్స్తో కాకపోయినా కానీ మళ్ళీ దించుతారు. లేదు వైల్డ్ కార్డ్స్ తోటి ఆమె వచ్చి, లేదా ఆపోజిట్ హౌస్కి ఆపోజిట్ ఇప్పుడు ఎవరైతే హౌస్లో ఉన్నారో ఎంతమంది ఉన్నారు, మేబీ 10 మంది ఉంటారు. సో ఆ 10 మందికి ఆపోజిట్గా ఆ కొరవ ఎవరైతే వస్తారో 8 మందిలో, ఆ 8 మందిలో ఈమె కూడా వచ్చి వాళ్ళతో ఆపోజిట్గా కూడా ఆడే ఛాన్సెస్ ఉంటాయి. కొట్టిపారేలేం దాన్ని. ఓకే, ఈ 10 మందితోటి ఆమె వాళ్ళతో వచ్చి వాళ్ళకి కెప్టెన్ గానో వాళ్ళకి చీఫ్ గానో ఉండి వాళ్ళు నడిపించే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరగచ్చు. సో వీటిని మనం కొట్టి పారేయలేం కాబట్టి ఇది ఒక సిచ్యువేషన్ అనమాట. సో ఇలాగా మొత్తం 8 మంది ప్లస్ ఆమె 9 మంది. అండ్ మిత్రా గారు కాంట్రవర్సీ, లైక్ హర్ష సాయిది ఏదో కాంట్రవర్సీ నడుస్తుంది. సో ఆమె వస్తుందని చెప్పి కూడా ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆమె బిగ్ బాస్లోకి వచ్చింది అనుకోండి. సపోజ్ ఇప్పుడు చేస్తున్న ఆమె ఆరోపణలు అవ్వచ్చు, లేదా ఆమె చేస్తున్న ఎలిగేషన్స్ అవ్వచ్చు, లేదా ఆమె ఫైట్ చేస్తున్న కాజ్ అవ్వచ్చు, అవన్నీ బిగ్ బాస్ కోసం అని చెప్పి అట్లా కొట్టిపారేస్తారనమాట. సో అది కరెక్ట్ కాదు ఆమె బిగ్ బాస్లోకి రావడం అనేది. ఆమె బిగ్ బాస్లోకి వస్తే ఆమె బిగ్ బాస్లోకి రావడం కోసం కాంట్రవర్సీలు చేసుకొని, ఇష్యూ చేసుకొని ఆమె లైమ్ లైట్లోకి మళ్ళీ వచ్చింది. సో అప్పుడు మర్చిపోయి ఉంటారు జనాలు. అందుకని ఆమె గుర్తు చేసుకోవడానికి ఆమె ఇలాంటి కేసులు పెట్టిందని చెప్పి సింపుల్గా ఒక 2 అంటే ఆ కేసుని కొంచెం నీరు గార్చేదానికి ఇది చాలా పెద్ద ఉపయోగపడుతుంది అనమాట. సో అలాంటి నిర్ణయం ఆమె తీసుకోదు. నాకు తెలిసి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు లేవు. మేబీ తమ్నైల్ కోసం పెట్టుండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు వీళ్ళే అనమాట. వీళ్ళైతే వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంట్లో హరితేజ కంపల్సరీ వస్తుంది, నైని పవని కంపల్సరీ వస్తుంది, ముక్కా అవినాష్ కంపల్సరీ వస్తాడు, అండ్ అశ్వత్థామ 3.0 కూడా కంపల్సరీ వస్తారు. శ్రీ సత్యతో కూడా టాక్స్ జరుగుతున్నాయి. శ్రీ సత్య కూడా వచ్చే అవకాశాలు కొట్టి పారేయడం. శ్రీ సత్య కూడా వస్తుంది. మొత్తం అందరూ వాళ్ళే వస్తారు. మేబీ సోనియా 2.0 మేబీ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ కాకుండా ఆ నెక్స్ట్ వీక్ ఏమన్నా వస్తుందా, లేకుంటే మళ్ళీ వాళ్ళతోటి వెంటనే వచ్చేస్తుంది ఒక వారంలో బిగ్ బాస్ చెప్పే కదా, జస్ట్ జనాల అని వాళ్ళలో ఉన్న నెగిటివిటీ షో మీద ఇంపాక్ట్ పడకుండా ఆమెను ఎలిమినేట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ తీసుకొస్తారు. రీఎంట్రీ ఇవ్వకూడదనే ఆప్షన్, ఆ హక్కు, అడిగే హక్కు ఇవ్వద్దని చెప్పే అర్హత ఎవరికి లేదు. సో కాబట్టి బిగ్ బాస్ టీం ఆ లూప్ హోల్ వాడుకొని ఆ ఛాన్స్ తీసుకొని మళ్ళీ లోపలికి పంపిస్తారేమో. సో చూడాలి. సో అదనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి. అండ్ ఆ ఇష్యూ ఏదైతే ఉందో, సో రవి గారు అయితే రావట్లేదని నేను అనుకుంటున్నా. మేబీ పెద్ద రివ్యూయర్స్ చెప్పారు కాబట్టి చూడాలి. నాకైతే 99% ఆయన వచ్చే అవకాశాలు కొట్టి పారేయచ్చు, ఆయన రారని నేను అనుకుంటున్నా.